అందువల్ల ఆ ల్యాబొరేటరీ రిపోర్టులు 2 ల్యాబొరేటరీ రిపోర్టులు కూడా అది అబద్దమని తేలిన నేపథ్యంలో అంతవరకు అది ఆథెంటిక్ అనేది ఖచ్చితంగా బియాండ్ డౌట్ ప్రూవ్ అయినట్టే. ఆ విషయమే అందరం చెప్తున్నాము. అండ్ నేను అనుకోవడము ఒక రాజకీయ దురుద్దేశంతో అతను చేశాడు కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మా నాయకుడినో మా పార్టీనో మా ప్రభుత్వాన్ని అన్యాయంగా దుర్మార్గంగా నిందించినందువల్ల మేము దానికి నీ బుద్ధి ఇలాంటిది నువ్వెంత పాపిష్టి వాడివని అతను అనడానికి మేము రాజకీయపరమైన తిరిగి దాడిలో వాడినా వేట్ చేసినా దానికంటే కీలకమైన అంశం ఇంకొకటే ఉందంటే దీనికి ఎలాంటి దానిలకు సంబంధం లేదు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పుడు జరుగుతుంటాయి. అసలు కోట్లాది మంది నేను ఇంతకుముందు భక్తులకు సంబంధించినంత వరకు ఒక్కసారిగా షాక్ కు గురై చేసిన పాపం అయితే చంద్రబాబు నాయుడుది. దాన్ని అంతే గట్టిగా ఇప్పుడు తిప్పి కొట్టకపోతే మా పార్టీ కాదు మీడియా కావచ్చు ఆయన తన ఓపెన్ అప్ అయి నేను తప్పు చేశాను, నేను ఆ మాట వాడకుండా ఉండాల్సింది, నాది క్షమించండి అని అనకపోతే అది అలాగే నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం అందరూ కూడా ముక్తకంఠంతో గట్టిగా చంద్రబాబు నాయుడు నువ్వు మహాపాతకం చేశావు, అది రియలైజ్గా ఇప్పటికైనా అని చెప్పాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నా. అయితే ఆయనకు అంత ఇది ఉన్నట్ల అది దాని నుంచి బయటపడాలని కానీ తప్పు జరిగింది పొరపాటు జరిగింది చెప్పాలనే విచక్షణ అది లేదు. పైగా మరింత దిగజారి ఆయన గ్యాంగ్ ఆఫ్ సటానిక్ ఫోర్సెస్ అంటాం, సైతాన్ లక్షణాలు ఉండే వాళ్ళందరూ, ఒక గొడుగు కింద చేరిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం కొనసాగిస్తున్నారు. కల్తీ 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 అనేసి కంటిన్యూస్ ప్రచారం కొనసాగిస్తున్నారు. దాన్ని కూడా ఎండగట్టాల్సింది. ముందు ఇది అబద్దం అని తేలినప్పుడు అతని దురుద్దేశాలు బయటపడ్డాయి కాబట్టి దాన్ని ఎండగట్టాల్సింది. ఆయన నిలదీసి ప్రజాక్షేత్రంలో ఆయన బోన్లో నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు నాయుడు. అంటే అసలు నెయ్యే సప్లై చేయలేదు, కెమికల్స్ తో కూడినటువంటి ఒక ఐటమ్ ని సప్లై చేశారు, దానివల్ల కోర్టులో అనేది అక్రమంగా సంపాదించారనేది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు బ్యానర్స్ వేస్తున్నారు, అలాగే ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఒకసారి ఒక రాజకీయ ఆరోపణలోకి ఎప్పుడైతే విపరీతమైన ఆరోపణ చేసి దిగాడో దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి తగిన లేని దీని నేపథ్యంలో ఆధారాలు లేని నేపథ్యంలో అడ్డగోలుగా ఇంకా డిఫరెంట్ ఆరోపణల్లోకి లేదా అక్కడ కోడిగుడ్డు గొంతులు ఏమన్నా ఉన్నాయని వాటిని తీసి సప్లై చైన్ లో జరిగిన వాటికి సంబంధించినంత వరకు అవకతవకలు జరిగాయనేది అనుమానాలు రావడానికి అవకాశం ఉన్న వాటన్నిటిని పట్టుకునో లేకపోయినా సృష్టించో కొత్త రకం ఇది క్రియేట్ చేస్తున్నాడు. మా పాయింట్ ఒకటే, అసలు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ దేనికోసం మొదలైంది, ఈ పాయింట్ జంతువుల కొవ్వు అనే దాని మీద మొదలైంది. సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా దాని మీదనే మూవ్ అయ్యింది. ఇప్పుడు అందులో వచ్చిన మిగిలిన అంశాలకే చూద్దాం. ఉదాహరణకు ఆయన బోలేబాబా అంటున్నాడు. ఎవరి బోలేబాబా? చంద్రబాబు నాయుడు హయాంలో హర్ష్ డైరీ అనే పేరుతో ఉన్నదే పేరు మార్చి బోలేబాబా అయింది. దానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కు ఆయన హయాంలోనే 18లోనే ఇప్పుడు 2018లో వెళ్లారు. ఆయన హయాంలో టీటీడీలో అప్పుడున్న వాళ్లే సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి ఎంతో 1,80,000 లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందనో ఇంకో సంథింగ్ అలాంటిది ఏదో ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్ గా చేశారు. వాళ్లను తరువాత ఎప్పుడైతే అది బోలేబాబా మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది. సరే, వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపుల్స్ బట్టి చెప్తున్నావు? మళ్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన శాంపుల్స్ నుంచే తీసుకున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే బోలేబాబా ఎలిజిబిలిటీ వచ్చింది, హర్ష్ డైరీ అయిన రూపంలోనే అది పేరు మార్చుకున్న తర్వాత 2019 సెప్టెంబర్లో ఎప్పుడు మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్ లో నుంచి
వచ్చిన తర్వాత వచ్చిన శాంపుల్స్లో నుంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబా నుంచి రాలే, ఏఆర్ డైరీ అనే దాని నుంచి వచ్చిందని చూసి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు. ఈ ఏఆర్ డైరీకి ఇంకా ఒకటి రెండింటికి బోలేబాబా అనేవాడు సప్లై చేశాడు. అది 1924 మధ్యనే వాడు సప్లై చేసినట్టు, ఒకవేళ చేసి ఉంటే 1924 మధ్య ఈ పాపాలనే జరిగినట్టు. వీళ్ళు మా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో అక్కడికి పోయి ఖాళీ డ్రమ్ములు చూసినాము, లేదంటే ఇన్వాయిస్ చూసి మేము పట్టుకున్నాము. అసలు లేని శాంపుల్స్ అయితే వీళ్ళు పంపారు. ఇప్పుడు చేసిన సిట్టు ఛార్జ్ షీట్ తయారు చేసిన దాంట్లో బోలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు. దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది. పాయింట్ ఈజ్ ఎక్కడ కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున ఉన్న కానీ, టీటీడీ బోర్డు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ ఉన్నారనేది అయితే ఎక్కడ దాంట్లో లేదు. అలాంటి ఆరోపణ కానీ, ప్రస్తావన కానీ, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించాలనే ఆధారాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. సో ఆ రోజు బోలేబాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. మళ్లీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే 24 జూన్లో 12 ఈయన అధికారంలోకి వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి, అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్ లోంచి తీశారు. ఈ శాంపుల్స్ కూడా బోలేబాబాకు సంబంధించిన